అమెరికా గురించి 3 విషయాలైతే మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే ఈ వీడియో మీ ముందు పెడుతున్నానండి. అమెరికాలో ఎనీ టైమ్ అనమాట. ఎనీ టైమ్ ఇలాగే ఉంటుందన్నమాట. మనకి లాక్‌డౌన్ పడినప్పుడు ఎలా ఉందో, కోవిడ్ వచ్చి లాక్‌డౌన్ పడినప్పుడు ఎవరు బయటికి రాకుండా ఎలా ఉందో, ఇక్కడ ఎనీ టైమ్ ఇలాగే ఉంటుందండి. లాక్‌డౌన్ పడ్డట్టుగానే ఎవ్వరూ బయట కనిపించరనమాట. అన్ని కార్లు అది కూడా టూ వీలర్స్ కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు సమ్మర్లో మాత్రం టూ వీలర్స్ అలా కనపడుతూ ఉంటాయి. ఇంకా ఈ 2 నెలలు దాటితే మనకి కనిపించవన్నమాట. అన్ని కార్లే, ఎవరింట్లో వాళ్ళు తలుపులేసుకొని, ఎదురింట్లో పక్కింట్లో ఎవ్వరున్నారన్నది మనకి తెలియదు. అసలు సౌండ్స్ కూడా ఏమీ రావన్నమాట. మనం మాట్లాడినా కూడా చాలా చిన్నగా మాట్లాడాలి. అలా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇంకోటేంటంటే అసలు ఇక్కడ మనం బయటకొచ్చామంటే ఇదిగో చూడండి, అస్సలు ఈ రోడ్డు ఇటు నుంచి అటు దాటలేవన్నమాట. ఇక ఇది వీళ్ళు చూసారంటే ఇంటి ముందర ఇలా పెంచుకుంటారనమాట. చెట్లు, పువ్వులు అలాగన్నీ పెంచుకుంటారు. అందరూ చూస్తూనే ఉంటారు. మనం చూడాలి. అది గేట్లు ఉండవు. మనకి ఇట్లా కాంపౌండ్ హాల్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. దాన్ని దగ్గర పోయి ముట్టుకున్నామంటే ఎమ్మటే డోర్లు తీసేసుకొని వచ్చేస్తారనమాట. దాన్ని ముట్టుకోవద్దు, కళ్ళతో చూస్తూ అలా వెళ్ళిపోవాలన్నమాట. దగ్గరికి వెళ్ళాలి, బాగుంది అని దగ్గరికి వెళ్ళి చూసినా కూడా దగ్గరకు కూడా వాళ్ళ కాంపౌండ్ హాల్ అంటే వాళ్ళున్న ప్లేస్ మొత్తం కూడా ఆక్రమించుకున్నది. దాని దగ్గరికి మనం అసలు కాలు పెట్టకూడదు అనమాట. అసలు వాళ్ళ ఇంటి ముందర ఒక 10-15 అడుగుల దూరంలోనే ఉండాలి. లేదు ఎవరైనా చెక్కతో కాంపౌండ్ హాల్ కట్టుకుంటే ఇంకా అది దాటి వెళ్ళామంటే ఇంకంతే మన పని. అంత ఇదిగా ఉంటుందండి ఇక్కడ. సేమ్ లాక్డౌన్ లాగానే బయటకు వచ్చినా మనకు అందరు కావాలి. ఎవరైనా ట్రైన్లో పోతుంటేనే ఎక్కడికి వెళ్తున్నారండి, మీరు ఎక్కడ ఉంటారండి, మేము ఇక్కడ ఉంటామండి, మీరు మా ఊరే అయితే ఏ బజార్ అండి, ఏం కథ అని మనం అంత ఆప్యాయంగా తెలియని వాళ్ళని కూడా పలకరించుకుంటాం కదా. ఇక్కడ అలా ఉండదు. సమ్మర్లో ఇలా చైర్స్ వేసుకొని బయట కూర్చొని రోడ్డు చూస్తూ ఉంటారు. లేదు లోపల కమ్యూనిటీలో కూడా ఇట్లాగ ఇంటి ముందల గడ్డిలో ఇలా అయితే వేసుకొని కూర్చుంటారు. కానీ ఎవ్వరూ అయితే ఒకరికొకరు ఒకటైతే ఉందండి. చూడగానే అయితే ముసలమ్మే కానీ, చిన్నపిల్లే కానీ, పెద్ద ఆవిడే కానీ ఎవరైనా సరే చూడగానే హాయ్ హలో అని పలకరిస్తారు. అయిపోయాక నైస్ డే అని చెప్పేసి అంటారు. అలా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇక అంతేనండి, అంతకు మించి ఉండదు. ఇదిగోనండి, ఇవేంటి అనుకుంటున్నారా, షాప్స్ అండి. అంటే మనకి ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే షాప్స్, కిరాణా షాప్స్ కానీ, పార్లర్స్ కానీ అలా ఉంటాయి కదా, ఇలా అనమాట. ఇది ఊరికి చివరిలోనే, చాలా వరకు ఊరికి చివరిలోనే ఉంటాయి. ఊరికి దగ్గరలో అయితే ఉండవన్నమాట. ఒక దగ్గరే ఒక 10 వరకు ఉంటాయి అనమాట. 10-15 షాప్స్ ఒక దగ్గరే ఉంటాయి అనమాట. అలా అని షటర్స్ వేయటం అలా ఉండదండి. ఓన్లీ అద్దాలన్నమాట. అద్దాలతోటే కప్పుపడి ఉంటుందన్నమాట. ఇదిగోండి లోపల ఇది చూడండి, ఒక లేడీ ఒక జెంట్స్కి కటింగ్ చేస్తుందన్నమాట. బార్బర్ కటింగ్ చేస్తుంది. కానీ అది నేను వీడియో తీయాలనుకున్నాను, కానీ సరిగ్గా కుదరలేదు, నాకు రాలేదు. ఎందుకంటే లోపల వాళ్ళు ఏంటి వీడియో తీసినాను వచ్చి గొడవ పెట్టుకుంటారు, అలా ఉంటుంది ఇక్కడ. అందుకే దూరం నుంచి అలా తీసేసి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా చూసారా, బ్యూటీ పార్లర్లు అన్నీ అనమాట, మంగళ షాపు అన్నీ ఉంటాయి ఇక్కడ. మా జెంట్స్కి కూడా అమ్మాయిలే, లేడీసే చేస్తారనమాట కటింగ్. ఇలాగా ఇది హోటల్ అండి ఒకటి. ఇందులో లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు వెళ్ళామన్నమాట. ఒక చపాతీలో ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ అయితే వేసాడనమాట. ఒక చపాతీలో ఆల్ మిక్స్ వేసేసి సాసులు అవి ఇవి పోసాడు. ఒక్కటి దానికి రోల్ చేసి ఇచ్చాడనమాట. $12 $12 అయితే తీసుకున్నాడు. $12 అంటే ఇంచుమించుగా 1000 రూపీస్ అనమాట. 1000 రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇలా అండి, ఇది అనమాట. ఇది చూసారంటే ఇక్కడ మొత్తం అనమాట ఒక్కటే దగ్గర అన్ని షాప్స్ అవి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వేరే చోట ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇక ఇక్కడేమో కార్ పార్కింగ్ అనమాట. ఇదేమో ఇదిగో చూసారా మీరు, ఇలా ఫుట్పాత్ మీదనే నడవాలండి మనం. ఈ సైడ్ గడ్డిలో కానీ రోడ్డు మీద కానీ పొరపాటున కూడా నడవకూడదు అనమాట. ఇంకా రోడ్డు మీద అయితే చెప్పనవసరం లేదండి. ఇక కార్లు అయితే ఎంత స్పీడ్గా వస్తాయంటే అంత స్పీడ్గా వస్తాయి. ఇలా సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇక ఈ విషయం అయిపోతే ఇంకో విషయం చెప్పాలంటే, మనం ఇండియా నుంచి వచ్చిన వాళ్ళం మాత్రం పొరపాటున కూడా మనం ఇంట్లో ఉండలేమండి. ఇక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి కానీ పెద్దగా రావన్నమాట. మనకి ఎనీ టైం వస్తూనే ఉంటాయి, చాలా ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, మనం డబ్బులు వేసుకొని
ఒకటి 2 ఛానల్స్ అయితే మనకు వస్తూ ఉంటాయన్నమాట. అస్సలు ఎంత బోర్ కొట్టుతుందంటే పక్కింటోళ్ళు ఉండరు, ఎదురుంగోళ్ళు ఉండరు, ఎవ్వరూ ఉండరు. మన ఇంట్లో మనం మాత్రమే ఉండాలి. ఇప్పుడు కోడలుంటే అది వేరే విషయం. కూతురు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉంటే మన ఓన్ హౌస్ అంటూ ఉంటే అది వేరే. కొద్దిగా అవన్నీ ఇది అని అదని చేసుకుంటూ ఉంటే బోర్ కొట్టదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా అదైతే అలా లేదండి. ఎందుకంటే మా చిన్నబ్బాయి ఏమో చదువుతూనే ఉన్నాడు, ఇంకా చదువు పూర్తవ్వలేదు. ఇక పెద్ద అబ్బాయి అయితే ఇంకా పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ స్టిచ్చింగ్లో ఉన్నాడు. కాబట్టి మాకైతే పిచ్చి బోరుగా ఉంటుందండి, మామూలు బోరు కాదు. ఇలాగ బయటకు వచ్చామంటే ఏమీ ఉండదు, అది చూసుకుంటూ నడవాలి అనమాట, అంతే. ఇలా ఉంటుందండి. అస్సలు యూఎస్కి వస్తే మాత్రం కంపల్సరీ మనకి తోడు మాత్రం బుక్స్ కానీ, ఇంకా ఇట్లాగే దేవుడి బుక్స్ కానీ, ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అవైతే గేమ్స్ కానీ అలాంటివి అయితే తెచ్చుకోవాల్సిందే. లేదంటే మాత్రం చాలా బోరుగా ఉంటుంది. చూడటానికి ఓకే, చూడటానికి అన్నీ నీట్గా చక్కగా కళ్ళకి అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కానీ ఇక్కడ ఎండ కూడా ఓవర్ ఎండ అండి. అలాగే చలి కూడా ఓవరే. అబ్బో, ఎండ కూడా అండి. నేను సమ్మర్ అంటే ఏమో అనుకున్నాను. ఎండ రాదు, సహజంగా రాదు. వచ్చినప్పుడు మాత్రం చర్మానికి తగిలిందంటే సురుక్కుమనిపిస్తుంది అనమాట, అంత ఇదిగా ఉంటుంది. కాకపోతే ఈ సమ్మర్లో మాత్రం ప్రతి ఏరియాలో కూడా, ప్రతి కమ్యూనిటీలో కూడా కంపల్సరీ మనకి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందన్నమాట. ఈత వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు దాంట్లో అయితే దిగి చక్కగా స్నానాలు చేస్తూ ఉంటారు, ఆడుకుంటుంటారు. ఇలా ఉందండి. ఇంకా మూడో మాట ఏంటంటే అండి, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎవరింట్లో వాళ్ళే అనమాట. పొరపాటుని ఇంకోటి, నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు జరిగిన విషయం మీకు చెప్తాను వినండి. ఇదైతే రియల్గా ఎవరు చెప్పింది కాదు, మాకు జరిగిన విషయం అనమాట ఇది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు డల్లాస్ దగ్గర మాకు తెలిసిన అబ్బాయి ఒక దగ్గర ఉన్నాడంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాడనమాట. ఆ అబ్బాయి నేర్చుకుంటున్నాడు. ఇంకా సరే అని మార్కెటింగ్లో ఉన్నాడు, ఇంకేదో నేర్చుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడంటే సరేనని, మాకు చాలా దగ్గర అబ్బాయి కాబట్టి సరే కలవటానికి వెళ్ళాము మేము. ఇది మందుల షాప్ అండి. మందుల షాప్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు. మందుల షాపులు కూడా ఊరు మొత్తంలో 1, 2 ఉంటాయన్నమాట. అది కూడా ఏంటి, కంపల్సరీ డాక్టర్ స్లిప్ అయితే ఉండాలి. డాక్టర్ స్లిప్ ఉంటేనండి. సరే, ఈ విషయం పక్కన పెడితే నేను చెప్పే విషయం అయితే వినండి. అలాగైతే ఆ అబ్బాయిని కలవడానికంటూ మేము వెళ్ళాము. అది ఎక్కడో ఊరు బయట అండి, దగ్గర ఒక 100 కిలోమీటర్స్ దాటినాక, ఊరు నుంచి 100 కిలోమీటర్స్ దాటాక ఉందన్నమాట. ఇంకా సరేనని లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము మేము. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, మేమను మా అబ్బాయి ఫ్రెండ్స్, మా వారు, నేను వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయిందంటే, అక్కడ ఒక వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీ ఉందనమాట. అది స్టూడెంట్స్ ప్రదేశం కాబట్టి అన్ని కార్లు అక్కడ ఉన్నాయన్నమాట. పార్కింగ్ చేయడానికి మాకేమీ కనిపించలేదు. రోడ్డు మీద అయితే పార్కింగ్ చేయొద్దు కదా అని చెప్పేసి, అంటే సందు రోడ్డు అన్నట్టే అది, కానీ మంచిగా ఉంది. అయితే అప్పుడు మేము ఏం చేసామంటే, పక్కన ఒక వాళ్ళ ఇంటి దగ్గర గిడ్డి ఇలాగే ఉంటే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. వాళ్ళ ఇంటి ముందర పార్కింగ్ ప్లేస్ అయితే పెట్టామండి. పెట్టి మేము వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళేసి ఇంకా బయటకు వచ్చేసి, ఇక అబ్బాయి కూడా బయటకు వచ్చాక మాట్లాడుతూ ఉన్నాం కార్ దగ్గర నిలబడి. చాలా ప్రశాంతమైన ప్రదేశం అనమాట అది. అలాంటి ప్రదేశంలో టకటక లోపల నుంచి వచ్చాడండి ఒక అతను. నల్లగా అంటే నల్లవాళ్ళు అంటారు కదా, నిగ్రో జాతికి చెందిన వాళ్ళు నల్లవాళ్ళు అంటారు కదా, అలాంటి అతను గబగబా వచ్చాడు. వచ్చేసి ఇది ముందు కారు ఇది ఇమ్మీడియట్గా తీయండి అని ఇంగ్లీష్లో అన్నాడు. అంటే మా వాళ్ళు ఏం చేశారంటే, లేదు మేము వెళ్ళిపోతున్నాము, ఇది పార్కింగ్ ప్లేసా, నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావని అడిగాడు. లేదండి, నేను ఒక 5 మినిట్సే మాట్లాడటానికి వచ్చాను, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టానని చెప్పాడు మా అబ్బాయి. అంతేనండి. ఇంకా గబగబా, ఇంకా ఏమీ గొడవ లేదు, మాట లేదు, ఏమీ లేదు. లోపలికి పోయాడు, గన్ను తీసుకొని వచ్చాడండి. అది చూడగానే మాకైతే పిచ్చి భయం వేసింది అసలు. వెంటనే కార్లో కూర్చొని ఇంకా డ్రైవ్ చేసుకుంటూ గబగబా వచ్చేసామన్నమాట. అసలు మా మాట కూడా వినట్లేదనమాట. లేడీస్ ఉన్నారని కూడా చూడట్లేదు, అంత కోపంలో ఉంటారన్నమాట. వాళ్ళ ఒక్క అడుగు కూడా వాళ్ళ వైపు వేసిన, వాళ్ళు ఉన్న ప్రదేశం అంటే వాళ్ళ ప్లేస్ అనుకున్న దగ్గర ఒక్క అడుగు వేసినా కూడా అలా ఉంటుందండి. వామ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ పర్మిషన్ లేనిది మనం ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. ఇంకొకటి, ఎవరింటికి కూడా చప్పా పెట్టకుండా వెళ్ళకూడదు మనం. కంపల్సరీ ఇక్కడ ఉడతలు ఎక్కువ అండి, ఉడతలు చూసారా. అయితే మనం కంపల్సరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఇంటికి వస్తున్నామని చెప్పాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే అండి,
మనం మామూలుగా ఎవరినైనా పిలిస్తే లంచ్‌కి పిలుస్తాంగా, ఇక్కడ అట్లా కాదండి. టీ పార్టీ. మన ఇంటికి టీ పార్టీకి మా ఇంటికి రండి అని అంటారు. ఓన్లీ టీ, బిస్కెటు, స్నాక్స్ ఇస్తారనమాట. అలా ఇంటికి పిలిసి అవన్నీ ఇచ్చేసి కొద్దిగా పరిచయం చేసుకొని, కొద్దిగా మాట్లాడి పంపిస్తారనమాట. బాగా తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ, నాన్న కానీ, తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ చుట్టాలొచ్చారంటే అలా చేస్తారనమాట. ఇదండి ఇది వీళ్ళ జీవితాలనమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా! అంత ఇదిగో చూసారా, అట్లా మీతో మాట్లాడుతూ, మాట్లాడుతూ అలా నడుచుకుంటూ కమ్యూనిటీలోకైతే వచ్చేసాను నేను. రోడ్డు దాటి కమ్యూనిటీలోకైతే వచ్చాను. ఇదేనండి మా కమ్యూనిటీ. ఇప్పుడైతే పావుతక్కువ 9 అండి. అంటే ఈవినింగ్ 9 8:45 నిమిషాలయిందండి. చూడండి ఎలా ఉందో ఎండ. అసలు ఏమాత్రం వెలుగు తగ్గలేదు చూడండి. మనకు 5 అయితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ఇక్కడ మొత్తం ఫస్ట్‌లో అయితే నాకు మెంటల్ వచ్చేసేది ఏంటి ఇది అని. ఇంక తర్వాత అలవాటయిపోయిందండి కొంచెం కొంచెంగా. ఇంక ఈ ఇంట్లోనేనండి మేము ఉండేదనమాట. ఇగోండి ఈ ముసలతను చూసాడా, ఈయనట 25 సంవత్సరాల కిందటే ఇక్కడికొచ్చాడంటండి. ఈయన బాగా మాట్లాడుతూ ఉంటాడనమాట, పెద్ద మనిషి. ఈయన రాజస్థాన్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.